రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో హంగు చేజార విడుచుకోవద్దు, ఎక్కడెక్కడైతే హంగులు ఏర్పడ్డాయో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు 85 స్థానాలు గెలిచినప్పటికీ కూడా ఇంకొక 15-20 చోట్ల వచ్చేటటువంటి అవకాశం, హంగులు చేజారవద్దనేటటువంటి దానికి సూచికగా ఆదిలాబాద్లో హంగ్ ఏర్పడ్డప్పటికి కూడా మరి కాంగ్రెస్ అయితే ఒక రకంగా విజయం సాధించినట్టుగా చెప్పొచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీని, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి పార్టీని ప్రజల మధ్య చిచ్చుబెట్టి, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఒక పార్టీని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి సెక్యులర్ పార్టీలన్నింటినీ ఏకం చేశాం. సెక్యులర్ పార్టీలన్నింటినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చినాం. సెక్యులర్ పార్టీల్ని, శాంతి సౌభ్రాతృత్వాలను కోరుకునేటువంటి పార్టీల్ని, గంగా జమున తహజీబ్ 1000 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో ఎట్లయితే వర్ధిల్లుతున్నదో దానికోసం ప్రతి సెక్యులర్ వాదిని 28 మంది కౌన్సిలర్లని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి బీజేపీ వెన్ను విరిచినాం. మళ్ళీ గల్లీలోనే నుంచి ఢిల్లీ దాకా బీజేపీని తరిమి కొడతాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేస్తాం. అలాగే మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి కూడా, అంటే ఇక్కడ వచ్చినటువంటి మీకు మద్దతు ఇచ్చినటువంటి ఒక అభ్యర్థులు కావచ్చు, లేదంటే అందరూ కూడా ఒక రకమైనటువంటి ఒక అభివృద్ధిపై, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గతంలో ఏది డెవలప్మెంట్ లేదని చెప్పేసి అనుకుంటున్నారు. మున్సిపాలిటీకి అభివృద్ధికి ఇప్పుడు కొత్త పాలక వర్గం ఏ విధంగా కృషి చేయబోతుంది? తప్పకుండా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి సెక్యులర్ కూటమి ఆదిలాబాద్లో విజయఢంకా మోగించింది. ప్రజలందరూ ఓటు వేసిన వారికి ధన్యవాదాలు, ఆదిలాబాద్ ప్రజలు ఓటు వేయని వారికి ధన్యవాదాలు. అందరూ మా ప్రజలే, అందరూ మా వారే. అందరికీ ప్రతినిధిగా బండారు అనూష గారు అందరికీ ప్రతినిధిగా నిలబడతారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా అన్ని రంగాల్లో ఆదిలాబాద్ని అభివృద్ధి పథంలో నిలుపుతారు.